సేమ్ టైం మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా కూడా ఆ అమ్మాయి ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా? అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి. వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అవును. అంత సాహసం చేయలేదు ఎవరు. పొగడం మాత్రం వెరీ గుడ్ రా, బాగుంది, మంచి లైఫ్ ఇచ్చావు, సూపర్ నువ్వు, అది ఇది అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా? రాజుగారు చేస్తారని చెప్పారు, రాజుగారు చేస్తారని చెప్పారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్ను. ఎందుకు అంటే నా చెయ్యి వదలను, నాతో ఎప్పటికీ ఉంటానని నువ్వు నాతో చెప్పావు. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, అయినా కూడా నన్ను ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భర్త నాకు తగిలినందుకు, వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. ఐ లవ్ యూ సో మచ్. బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్. రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే, కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. సో అంకిత, ప్రతి రిలేషన్లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ ఏ కపుల్స్లోనే క్యూట్ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు, క్యూట్గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి? ఇక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. సో పెళ్ళి ఎందుకంటే ఇక్కడే ఉంటాము, మైండ్ సెట్ అర్థమవుతుంది, ఎవరు ఏంటి అని అన్నీ అర్థమవుతాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారు అస్సలు గొడవ పడరు, చాలా పీస్ఫుల్ అనమాట. నేను చాలా అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని. బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచిన్ను, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అని టోటల్ అంటే ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేశారనమాట. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆలోచించు, ఏంటి తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ కాంప్రమైజ్ రాజుగారు అయితే. సారీ ఎవరికైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఆయనే. అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు ఇంకా ఆ క్షణం, వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము, 10 నిమిషాలైనా ఉండడము, రావడము, ఈలోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్ గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు, ఎప్పుడు తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజుగారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా, నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయన ఏమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్ గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్ గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నా ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్ ఉంటుందండి, నీట్గా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్తో తనకి సంబంధం ఉండదు. అవును, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే. అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ. అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ ఐస్ అండి, ఎవ్రీథింగ్. నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్ గా ఒక పార్ట్. అదే కొంతమంది బెస్ట్ నీ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా అని మీకు ఎవ్రీథింగ్ యూ లైక్. ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ. ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే. మా అమ్మగారికి 23 years అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అంటే 12 years కి మ్యారేజ్, 13 years కి మ్యారేజ్ అయింది. 14 years కి పెద్దక్క, 15 years కి ఒక 5 years గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను. 3 years కి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివించారు. అక్క వాళ్ళు ఏమో ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే. ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు. ఐబ్రోస్ చేయించుకోవాలి, లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని.
ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చాం, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా మాట్లాడేవారు. చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే. నా 10th నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపించుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని మా అక్క MBA చదివేశాను. జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది. ఇంకో అక్కకి మ్యారేజ్ అయిపోయాక వన్స్ అపాన్ ఏ టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది. నా బాడీ అబ్బాయిలా ఉంది, నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే లేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే. అలా అని చెప్పి మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే, ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు, మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు, మేము ఒక ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుంటున్నామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేశాను, ఇంత దూరం పెట్టేశారు. అంటే వద్దు నువ్వు మారొద్దు అని నేనేం చెప్పానంటే, లేదు నేను వెళ్తున్నాను, నేను మారే వస్తాను, ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను, పడిన తర్వాత మా గురువు గారు నాకు ఇలా నాన్న నీ ఇష్టం, నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అస్సలు చెప్పలా, చదువుకున్నావు ట్రై చేయి అన్నప్పుడు కూడా నేను కొన్ని షీ టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు, అంటే తెలుసు స్టార్టింగ్లో 7,000 అట్లా. సో నేనేమనుకున్నానంటే లేదు, నేను కొంచెం నా సర్జరీలు కావాలి, నేను బాగుండాలి అని. సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని. డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్. దాని తర్వాత మన నీ ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెక్స్ వర్క్ వద్దులే, నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ, ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట. ఇదే ఇల్లు. ఈ రోజుకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్, నేను ఫస్ట్ డే 1 నేను ఇదే ఇంట్లో ఉన్నాను. సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు. అంటే స్ట్రగుల్స్, నా మ్యారేజ్, నా సర్జరీస్, నా లైఫ్ అన్ని ఇందులోనే చూసాను. అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము, నీ షేప్లు ఇట్లా ఉన్నాయి, ఇది విగ్గా ఏంటి, మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏయో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు. నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను. సో సర్జరీ అయిపోయిన ఒక 3 monthsకి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు. ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు, హెయిర్కి క్యాప్ పెట్టుకున్నాను, అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను ఫంక్షన్ కోసం. సో అక్కడికి వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి, తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, హెయిర్ వచ్చేసింది, ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి. సర్జరీ అయితే చూసి బాధపడ్డారు. అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారు నన్ను, నువ్వులానే ఉండు, మాకు నువ్వు కావాలి, సొసైటీతో మాకు పని లేదు, ఇంకా నువ్వు నా కొడుకువి కూతురువి అన్నీ నువ్వే, ఇంకా నాకు 3 ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము, రమ్మనడము, వెళ్ళడము. బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే, ఒకటి మనకి నేర్పించే గురువులు మంచి వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అవును, ఈ సొసైటీ అనేది సెకండరీ, ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి. ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం.
ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ అవును. సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు. నీకు మాత్రం నిజంగా గ్రేట్. తల్లి ప్రేమ దొరికింది, ఇటు భర్త ప్రేమ దొరికింది. అది అదృష్టం. అందరికీ కూడా ఆ అదృష్టం దొరకపోవచ్చు. సో నీ ఎడ్యుకేషన్ MBA వర్క్ చేస్తావు కదా, మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం. స్కూల్స్ లో, కాలేజెస్ లో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో? చిన్న వయసులో ఇదే ఇలా వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటాం. ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము, అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడము, ఇవి జరిగాయి. ఏ చెక్క ఆడి కూడా ఏంది అట్లా నడుస్తున్నావు నువ్వు, ఏంది నడకేంటి అలా ఉంది, ఇవే మాటలు వచ్చాయి. ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని, ఇట్లా దూరం పెట్టేసేవాడిని అందరినీ. సో పెట్టేయడమే. ఇంకా ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్టివ్ అనమాట. నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని, మా ఇంటి పక్కనే ఉంటుంది, మా అక్క వాళ్ళ ఆడబడుచు. తనే నా ఫ్రెండ్. ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని, తనకే చెప్పి ఇలా నా బాధ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఏం కాదురా బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది. ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి చెప్పుకుని చాలా బాధపడేదాన్ని. ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది. నాకు 9 yearsకే నాకు తెలిసిపోయింది నేను మారిపోవాలి. సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది, నడవడము, చెయ్యి ఇలా తిప్పడము. అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము, నా 10 yearsకి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా తిరగడమే. ఇది డిఫరెంట్గా కనపడుతున్నావు, అది ఇది నన్ను చాలా బాధ పెట్టేవారు. ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అద్దంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని. సో నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని, నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను. అంటే నా తెగింపు, నా ధైర్యము, ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు, అంతా ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాం. ఏంటి, ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి. ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు, బిఫోర్ అంత వరకు ఎవరు లేరు. ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆన్ ద స్క్రీన్ వేరే. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. కమ్యూనిటీలో మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు, వద్దు. మనల్ని బాధ పెట్టేవాడు అసలు మన జీవితంలోనే వద్దు. నా లైఫ్లో అయితే నేను అదే కోరుకుంటున్నాను.